వడే శ్రీకాంత్ గారు ఆర్ట్ తల్లి ముందు నడవాలి. అందరూ టైం తక్కువ ఉంది. ఆ పేపర్ వెళ్తే కూడా ముందు వెహికల్ మీద అందరు దిగండి. వెహికల్ పడారు ముందుకెళ్ళి వాళ్ళు కొంచెం వెహికల్ పంచలేదు దిగాలి. అందరు దిగాలి. జీవితంలో 15 సంవత్సరాల నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మన ఇన్ఛార్జ్ బండి రమేష్ గారికి, సత్యం గారికి, మన అక్క పుష్పారెడ్డి గారికి, వేదిక పైన మాధవ్ గారికి, మోహన్ రెడ్డి గారికి, అక్రమ్ గారికి, వినయ్ రెడ్డి ఇన్ఛార్జ్ గారికి, ఇక్కడున్న వేదిక పైన పెద్దలందరికీ, నాతోటి మహిళా సోదరులందరికీ, ఇక్కడున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలు,
ఎక్కడి నుంచో వచ్చిన ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్తకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఇంకా ఈ రోజు నుంచి ఇంకా 7 రోజుల క్యాన్వాసింగ్ ఉంది. దయచేసి టైం లేదు మనకి, ప్రతి ఒక్కరూ హార్డ్ వర్క్ చేయాలి. ఇంటింటికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఎవరికి ఇచ్చిండ్రు తెలుసా మీకు? ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు. డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇచ్చిండ్రు కేసీఆర్? లేని వాళ్ళకి ఇవ్వలేకుండా ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు. గతంలో దళిత బంధు ఎవరికి ఇచ్చిండ్రు తెలుసా? ఉన్నోళ్ళకి, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి, పెద్ద పెద్ద కార్లు ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకా గత ప్రభుత్వంలో అవమానాలు ఇవన్నీ చూసి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలు నిజంగా ఎంత మంచి గెలిపించిందంటే, ఎలాంటి డబ్బులు లేకుండా, ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా కార్యకర్తలు చాలా కృషి చేసి ఈరోజు మన రేవంత్ రెడ్డి గారిని గెలిపించినారు. కాబట్టి గత ప్రభుత్వ అవమానాలన్నీ భరించి మీరు ఇంత సేవ చేసినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు. ఎందుకంటే నిజంగా అదే కృషితో ఇప్పుడు పనిచేస్తే మాత్రం మనం మంచిగా ఇప్పుడు మంచి మెజార్టీ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఇప్పుడు మంచి ప్రజాస్పందన ఉంది. ఎక్కడ చూసినా కూడా మనకి ప్రజలు స్పందన బ్రహ్మాండమైన బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ చూసినా కూడా మన పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇంకా 2-3 రోజులలో అయితే మొత్తం అన్ని పార్టీలు ఖాళీ. ఇంకా బీజేపీ అంటారా, బీజేపీ వాళ్ళు అసలు మనకి అందుబాటులోనే ఉండరు. ఒకవేళ వాళ్ళు గెలిస్తే ప్రజలలో ఉండరు, అపాయింట్మెంట్ తీసుకొని వెళ్లాల్సి వస్తుంది. నేను మాత్రం గెలిస్తే ప్రజలనుండి మీ సమస్యలు తీర్చడంలో ముందుంటా. మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలను తీర్చడంలో నేను మీకు తోబుట్టులాగా పనిచేసి మీకు తప్పకుండా మీకు అందుబాటులో ఉండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నా. ముఖ్యంగా మన రాహుల్ గాంధీ గారు కూడా పాంచ్ న్యాయ్ అనేది తీసుకొచ్చి నిజంగా మనకి చాలా మంచి చేసిండు. ఈ 5 న్యాయాలలో నిజంగా ఎంతో మందికి అన్ని విధాల స్కీమ్లు ఉన్నాయి. చాలా వరకు రైతులకు కానీ, యువకులకు కానీ, మహిళలకు కానీ, కార్మికులకు కానీ, ఇట్లా అందరికీ నిజంగా చాలా మంచిగా ఇంత మంచి స్కీమ్లు గత ప్రభుత్వంలో ఎవ్వరు చేయలేని విధంగా మన రాహుల్ గాంధీ గారు మొన్న ఇక్కడ రిలీజ్ చేసిపోయినారు. కాబట్టి ప్రతి ఒక్కరు సంతోషపడుతున్నారు. ఎడ్యుకేటెడ్స్ కానీ, ఎంప్లాయ్మెంట్స్ కానీ ప్రతి ఒక్కరు చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఈసారి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మన కాంగ్రెస్కి అవకాశం ఇస్తే తప్పకుండా మనం అన్ని విధాలా మనం అభివృద్ధి చెందొచ్చు. ఈ మల్కాజిగిరిని గత ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఇప్పటివరకు అభివృద్ధి చేసిన దాఖలాలు లేదు. అది ఇది అనవసరమైన స్కీములు పెట్టి ప్రజలను మోసం చేసి గత ప్రభుత్వం నిజంగా ఎన్నో ఇబ్బందులు పెట్టిన సంగతి మీకు అందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, వాళ్ళు రెండు ఒకటే. కాబట్టి మనం ఇప్పుడు కాంగ్రెస్ని వేయాలని ప్రజలందరూ డిసైడ్ అయిపోయినారు. ప్రజలు ఎక్కడ చూసినా బ్రహ్మాండమైన మెజారిటీ ఇస్తున్నారు. కాబట్టి మీరందరూ మల్కాజిగిరి డెవలప్ చేయాలంటే తప్పకుండా మన ముఖ్యమంత్రి గారి సహకారము, స్కై వాక్ కానీ, బ్రిడ్జి కానీ, కాలేజెస్ కానీ, మెడికల్ హాస్పిటల్, మనకి 50 పడకల హాస్పిటల్, 100 పడకల హాస్పిటల్ కావాలన్నారు. ఇంకా ఇక్కడ మల్కాజిగిరిలో అక్కడ కుక్కట్పల్లిలో కానీ, ఇంకా షేర్లింగ్ అక్కడ మన వెడ్చెల్లో కానీ జూనియర్ కాలేజ్ అడగడం జరిగింది. అక్కడ డిగ్రీ కాలేజ్ కూడా లేదు. కాబట్టి ఇంకా అట్లా చాలా వరకు ఇవన్నీ మనం అభివృద్ధి చేయాలంటే మన ముఖ్యమంత్రి గారి సహకారము, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేను కూడా పెద్ద ఎత్తున R&B రోడ్స్ కానీ, ఇంకా చాలా వరకు నిధులు, మనం ఈ మెట్రో ట్రైన్ కానీ ఇవన్నీ నిధులు తీసుకొచ్చి ఇక్కడ అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని మాటిస్తూ మనం ముఖ్యంగా ఈ 6 రోజులలో ఈ గ్యారంటీలు మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్ళి తప్పకుండా మనం పాంచ్ న్యాయ్ 6 గ్యారంటీలు ప్రజల్లోకి తీసుకెళ్ళి మనం అందరం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇందిరమ్మ కమిటీల ద్వారా ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి ఇల్లు వస్తాయి. మీరు ఎలాంటి ఫికర్ చేయొద్దు, చాలా మందికి ఇల్లులు వస్తాయి. గతంలో ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి చేయలేక చాలా మందిని మోసం చేసిన ప్రభుత్వం గత టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇప్పుడు మాత్రం కాంగ్రెస్కి అందరు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి దయచేసి అందరు మీరు కూడా మీ అమూల్యమైన ఓటుని కాంగ్రెస్ గుర్తు కోటేసి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని ఆశిస్తూ
జై పటేల్ శ్రీకాంత్ గారికి ఇక్కడ ఆర్గనైజ్ చేసినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ శివకుమార్ గౌడ్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్. మిత్రులారా ఒక్క నిమిషం ఉన్న మాట నుండి మనకు 10 గంటల టైం ఉంది. ఇప్పుడు 9:30 అయింది, వెళ్తున్నాం. ఒక మాట, మనం 10 గంటల తర్వాత కూడా మైకు బంద్ చేసి అక్కడ రోడ్డు మీద తీసుకొచ్చేదాకా మన సౌండ్ లేకుండా వెళ్ళిపోతాం. మన పాదయాత్ర 10:30 అయినా రోడ్డు మీద వెళ్తుంది. పోలీసు వాళ్ళు కూడా సంబంధం లేదు, పోలీసు వాళ్ళు ఆపరు. మనం సౌండ్ చేయొద్దు, మైక్ పెట్టొద్దు, 10 తర్వాత నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాబట్టి దయచేసి ఇలా వెళ్ళి వినాయకనగర్ సాయినగర్ కంప్లీట్ చేసుకొని గడ్డి చేను పక్క నుంచి మనం రోడ్డు మీదకి వెళ్దాం. 10:30 అయినా సరే అక్క మనతో ఉంటుంది. ఓకేనా? జై కాంగ్రెస్. చేయకుండా మన రేవంత్ అన్నా కదం దొక్కినవు టక్కర 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 కొట్టర నూరిధం జై సునీతమ్మ అని కదిలిందో కాంగ్రెస్ సైన్యం టక్కర 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 కొట్టర నూరిధం సునీతమ్మనే గెలిచేది ఈ మల్కాజ్గిరి యుద్ధం. అన్నా జర ఎందుకరా అన్న మేము కూడా ఉన్నాము మీడియాలో. మీరు ఫోటోలు మీరంతా బ్యాక్ అన్న వెనకాల వచ్చేసేయండి. టైం సరిపడా